అందరికీ నమస్కారం అండి. చాలామంది నన్ను కామన్‌గా ఈ మధ్య కామెంట్స్‌లో కావచ్చు, లేదా మెసేజ్‌లో కావచ్చు, ఒక క్వెషన్ ఎక్కువగా అడుగుతున్నారు. అదేంటంటే, అసలు సీవీ అంటే ఏంటి? నువ్వు చెప్పే ప్రతి జాబ్‌లో కూడాను సీవీని కరెక్ట్‌గా ప్రిపేర్ చేసుకొని జాబ్స్‌కి అప్లై చేయండి అని చెప్తున్నావు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అది ఎందుకు కావాలసల? అనే క్వెషన్ చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ ఇది లాస్ట్ వరకు చూడండి. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, జనరల్‌గా ఎవరైనా పెళ్లి చూపులకి కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు, అమ్మాయికి అబ్బాయి కావచ్చు, అబ్బాయి తరపున అమ్మాయి వాళ్ళకి కావచ్చు, ఫోటో పంపిస్తారు. ఆ ఫోటో పంపించేటప్పుడు దాని వెనకాల బయోడేటా అని ఒక పేపర్ అటాచ్ చేసి పంపిస్తారండి. ఆ బయోడేటాలో ఏముంటది? ఆ అబ్బాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అసలు ఆ ఊరేంటి? పేరేంటి? ఆ అబ్బాయి ఏం చదువుకున్నాడు? ఏం జాబ్ చేస్తున్నాడు? సాలరీ ఎంతొస్తుంది? ఆ అబ్బాయి హైట్, ఆ అబ్బాయికున్న అలవాట్లేంటి? ఆ అబ్బాయి ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఇది బయోడేటా అంటాం మనం పెళ్లి చూపులకి ఇచ్చేది. అలానే ఒక కంపెనీ వాళ్ళు జాబ్ కోసం పోస్ట్ ఉంది అని పెట్టినప్పుడు ఆ జాబ్‌కి మీరు అప్లై చేసుకోవాలి అంటే, ఆ కంపెనీ వాళ్ళకి తెలియాలి కదా మీ గురించి. మీరు జస్ట్ నాకు జాబ్ కావాలి అంటే మీకు వాళ్ళు మిమ్మల్ని తీసుకోలేరు వాళ్ళు. మీ గురించి వాళ్ళకి ముందు ఒక పేపర్‌లో మీరు సబ్మిట్ చేయాలి. అందులో ఏముండాలి డీటెయిల్స్? మీ పేరు, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది, మీరు ఏం చదువుకున్నారు, ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారు మీరు, మీ ఫోన్ నెంబర్ ఏంటి, మీ ఈమెయిల్ అడ్రస్ ఏంటి, ఇలా డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. దీన్ని సీవీ అంటారు. ఒకవేళ డ్రైవర్స్ అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ ఏంటి, ఇప్పటి నుండి ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంది, ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు ఒక పీడిఎఫ్ రూపంలో తయారు చేసుకొని మీరు అప్పుడు జాబ్స్కి అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎలా తయారు చేసుకోవాలో తెలియకపోతే తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు మీ చుట్టుపక్కల ఎవరో ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, లేదా ఈ సివిల్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు, లేదా బుక్ షాప్స్ ఉంటాయి, లైక్ ఈ టైపింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా మీకు సివిల్ తయారు చేసిస్తారు. దయచేసి మీరు ఎవరైనా సరే ఇప్పుడు ఖాదీం నుండి షూన్కి మారడానికి కానూన్ వచ్చింది కాబట్టి సీవీ తయారు చేసుకొని రెడీగా పెట్టుకోండి. నేను ఏదైనా ఒక జాబ్ గురించి చెప్తాను కదా, ఇప్పుడు ఖాదీమా వాళ్ళు షూన్కి అప్లై చేసుకోవాలి అని, అప్పుడు సీవీ ఖచ్చితంగా ఉండాలని నేను మెన్షన్ చేశాను అనుకోండి వీడియోలో, అప్పుడు మీరు ఆ సీవీని పెట్టి మీరు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి సీవీ తయారు చేసుకోవడం. దయచేసి తెలిసిన వాళ్ళని అడిగి సీవీ ప్రిపేర్ చేసుకోండి. సీవీ ఉంటే ఇప్పుడు నేను చెప్పే జాబ్స్కనే కాదు, మీరు ఎక్కడైనా సరే మీ సొంతంగా మీరు జాబ్స్కి అప్లై చేసుకోవాలన్నా ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.